ఎన్నికలకు ముందు, ఎన్నికల అనంతరం కూడా చంద్రబాబు నాయుడు ఆఫర్ ఇచ్చుకుంటూ వెళ్తున్న పవన్ కళ్యాణ్ తగ్గి ఉంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దేనికైనా సిద్ధం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మంత్రివర్గం ఏర్పాటు విషయంలో కూడా పవన్ కళ్యాణ్కు ఆయన భారీ ఆఫరే ఇచ్చారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. మీకు ఎన్ని మంత్రి పదవులు కావాలన్నా తీసుకోవాలని ఆయన ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆయన ఆఫర్ని అవకాశంగా తీసుకోని పవన్ కళ్యాణ్ ఓ ప్రతిపాదిక ప్రకారమే మంత్రి పదవులు తీసుకున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు చంద్రబాబు అనేక సార్లు మిత్రపక్షాలను కలుపుకొని ఎన్నికలకు వెళ్ళారు. అయితే ఎప్పుడు కూడా ఇతర పార్టీలకు, జనసేనకు ఇచ్చిన విలువ ఆయన ఇవ్వలేదని ఆ పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇంట్లో బయట లోకేష్కు ఎంత విలువ ఇస్తున్నారో అంతకు మించిన విలువను పవన్ కళ్యాణ్కు చంద్రబాబు ఇస్తున్నారని ఆ పార్టీ వర్గాలే గొప్పగా చెప్పుకుంటున్నాయి. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఇది వాస్తవంగానే అని చెబుతున్నాయి. అయితే పద్ధతి ప్రకారం వెళ్లే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఆఫర్ చేస్తున్నప్పటికీ పరిధికి మించి ముందుకు వెళ్లకుండా నిబద్ధతతో ఏపీ అభివృద్ధి ముఖ్య ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. అందుకేనేమో పవన్ కోరుకున్న దానికోసం ఏదైనా సరే అన్నట్లు బాబు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. తాజాగా తనకు ఓఎస్డీగా కేరళలో పనిచేస్తున్న ఏపీకి చెందిన యువ ఐఏఎస్ అధికారి మైలవరపు విఆర్ కృష్ణతేజను డిప్యుటేషన్ కింద తీసుకువచ్చే ప్రయత్నానికి బాబు తెరతీశారు. ఎందుకోసం నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా లేఖ కూడా ఆయన రాశారు. సాధారణంగా ఉప ముఖ్యమంత్రికి ఓఎస్డీగా ఆర్డీఓ స్థాయి అధికారులు మాత్రమే కేటాయిస్తారు. కానీ అలా కాకుండా పవన్ కళ్యాణ్కు ఐఏఎస్ అధికారిని కేటాయించడం దీనికి నిదర్శనం. సమర్థవంతమైన అధికారిని నియమించుకోవటం ద్వారా పరిపాలనాపరమైన అంశాలలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ భావించినట్లు చెబుతున్నారు. మరి పవన్, చంద్రబాబు కాంబినేషన్లో ఏపీ పురోగాభివృద్ధి సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారు.